కూకట్పల్లికి చెందిన రమ్య అనే వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త మహంత్ 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మహంత్ ఈరోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి రమ్య మృతదేహాన్ని తీసుకొచ్చాడు. భార్య పాస్పోర్ట్ను తీసుకుని మృతదేహాన్ని విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. రమ్య పేరిట ఆస్ట్రేలియాలో 2.5 కోట్ల బీమా ఉందని, ఆ డబ్బు కోసమే రమ్యను భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన రమ్య అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లికి చెందిన రమ్యకృష్ణ అనే యువతి 4 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన మహంత్తో వివాహమైంది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శుక్రవారం రాత్రి విమానంలో ఆమె మృతదేహం హైదరాబాద్లోని స్వగృహానికి చేరుకుంది. అయితే రమ్యను అత్తింటి వాళ్లే చంపేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద భారీగా నగదుతో పాటు బంగారాన్ని కూడా ఇచ్చినట్లు మృతురాలి బంధువులు చెబుతున్నారు. రమ్య భర్త మహంత్కు వ్యాపారంలో తీవ్రంగా నష్టాలు రావడంతో కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చాలా గోల్డ్ ఇచ్చాము, ప్రాపర్టీ ఇచ్చాము, అండ్ వాళ్ళ బిజినెస్ పెట్టుకోవడానికి కూడా మనీ ఇచ్చాము. వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. అండ్ అలాగే లిక్విడ్ క్యాష్ కూడా ఇచ్చారు మా ఫాదర్. ఇన్ని ఇచ్చినా కూడా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎప్పుడు మా సిస్టర్ని మనీ కోసమే హెరాస్ చేసేవాళ్ళు. అండ్ లాస్ట్ 8 monthsలో వాళ్ళ మదర్ ట్వైస్ ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడ 2 months ఉన్నారు. ఉన్న 2 months మా సిస్టర్ని బాగా హెరాస్ చేసి వచ్చారు. ప్రెగ్నెన్సీ రావట్లేదని కూడా మా సిస్టర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అతను ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళ పేరెంట్స్ దాచి మా సిస్టర్కి పెళ్లి చేశారు. సో ఇటన్ని ప్రాసెస్ వల్ల మా సిస్టర్ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు.